జై బోలో గణేష్ మహారాజ్ కి జై. హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనీ ది రైడర్. ఇవాళ మనం వచ్చేసి హైదరాబాద్లోనే బిగ్గెస్ట్ స్టోర్స్లలో ఇది ఒకటి. దీని నేమ్ వచ్చేసి విజయ్ మాన్వి ఆర్ట్స్. ఇక్కడ గణేష్ ఐడిల్స్ చాలా పెద్దగా ఉంటాయి. లోపలికి వెళ్ళి చూద్దాం రండి. ఇంకా కంప్లీట్ అడ్రస్ వీడియో లాస్ట్లో చెప్తా. ఫస్ట్ అయితే గణేష్ ఐడిల్స్ చూద్దాం. ఒరే చూడండి, ఇక్కడ ఎందున్నాయి ఒకటి అస్సలు అనుకోవాలి ఇంత పెద్ద గణేష్ విగ్రహం ఉంటాయని. చూడండి, మనకి స్టార్టింగ్ ఎంట్రన్స్లోనే గణేష్ విగ్రహం 6 చేతులతో, పైన శివుడు, అలాగే పక్కన సర్పం నాగరాజు, సిట్టింగ్ గణేష్. మ్యాక్సిమం 15 feet అలా ఉంటుంది. ఇక్కడ విగ్రహాలు చూస్తే ఒకసారి చుట్టూ చూడండి, అస్సలు మైండ్ పోదండి కదా. మ్యాక్సిమం అన్ని గణేష్ విగ్రహాలు వచ్చేసి 10 feet అబోవ్ ఉంటుంది. ఇంకా మనం ఇటు సైడ్ వెళ్ళి స్టార్ట్ చేసి ఇటు నుంచి చూద్దాం. ఇది వచ్చేసి స్టాండింగ్ గణేష్. చూడడానికి 4 చేతులు, వెనకాల చక్రంలాగా ఉంటుంది. ఒక రకంగా చూస్తే విష్ణుమూర్తి ఉంటాడు కదా, ఆ విధంగా కనిపిస్తాడు మనకైతే. ఇది 20 feet ఉంటుందేమో. నేను ఇటుకున్నట్టు 20 feet ఈజీగా ఉంటుంది ఈ గణేష్ విగ్రహం. ఇంక ఇది చూడండి, సింపుల్ అండ్ యూనిక్. దీనికి డెకరేషన్ ఎక్కువ, విగ్రహం కూడా సింపుల్గా చూడడానికి ఉంది. ఇంకా డెకరేషన్ వర్క్ అయితే జరుగుతుంది. గణేష్ ఒక దాన్ని ఏమంటారు, పళ్ళకి బెంచ్ లాగు పెట్టి దాని మీద కూర్చొని ఉన్నట్టు. ఒక చేతిలో శంకు, ఇంకో చేతిలో అటువైపు ఇంకా ఉంది గ్యాప్. ఫ్లవర్ లేదా ఇంకోటి చక్రం లాంటిది ఏదో ఒకటి పెట్టచ్చు. ఇంకా పనులు అయితే జరుగుతున్నాయి. ఇంకా ఇది చూడండి, ఈ గణేష్ ఐడియల్ చూస్తే మీకు ఏం గుర్తుకొస్తుంది ఖచ్చితంగా చూడండి. మ్యాక్సిమం అందరికీ తెలిసింటుంది. ఇది సిట్టింగ్ గణేషే, కానీ అయ్యప్ప స్వామిని చూసింటారు కదా దేవాలయంలో, సేమ్ అట్లా ఉన్నాడు కదా. ఏమంటే 2 చేతులు ఎక్స్ట్రా ఉన్నాయి. మామూలుగా అయితే అయ్యప్ప స్వామి సింపుల్గా అట్లా పెట్టి చేయి కూడా చూస్తే అదే విధంగా పెట్టారు. ఖచ్చితంగా అయ్యప్ప స్వామి ఉంటాడు కదా, అదే ఆకారంలో ఈ గణేష్ విగ్రహం అయితే ఉంది. అస్సలు విగ్రహాలు చూడండి, మామూలుగా లేవు. అస్సలు అనుకోలే ఇంత పెద్ద విగ్రహాలు ఉంటాయని. ఇక్కడ చూడండి, ఇదైతే మొత్తం దీనికి వర్త్ అంతా డెకరేషన్ గురించి అనుకోవచ్చు. ఇక పైన గణేశుడు ఓం ఆకారం, ఓం పైన గణేశుడు, అటు సైడ్ ఒక విగ్రహం, ఇటు సైడ్ ఒక విగ్రహం ఉన్నాయి. ఇంకా మీరు అలాగే ఇక్కడ చూస్తే చూడండి, గణేష్ మహారాజ్ అయితే కూర్చొని ఉన్నాడు. అటు సైడ్ ఒక పులి, ఇటు సైడ్ ఒక పులి, మధ్యలో గణేష్. ఆ పైన చూస్తే ఒక వేలు పైకి చూపిస్తున్నారు కదా, ఆడేమన్నా మేబీ చక్రం పెట్టే అవకాశం ఉండొచ్చు, చక్రం పెడతారేమో. ఇంకా టైం ఉంది కాబట్టి ఫెస్టివల్కి చాలా వర్క్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. అయితే అసలు 2 కళ్ళు సరిపోయాము ఇక్కడున్న విగ్రహాలు చూడాలంటే. నిజంగా అసలు ఇంత పెద్ద అయితే నేను అసలు చూడాలి ఇంతవరకు ఎప్పుడే కానీ ఇలాంటి స్టోరు. మీరు ఒకవేళ ఈ స్టోర్కి ముందే వచ్చింటే కామెంట్ చేయండి. హైదరాబాద్ లోకల్స్ అయితే చూసే అంటారు, మ్యాక్సిమం మా సైడ్ వాళ్ళు అయితే ఎవరు చూడలేదు. చూసినారా, అస్సలు వర్త్. మేము ఇంత దూరం మ్యాక్సిమం ఈ లొకేషన్ రావడానికి 1 hour టైం పట్టింది. ఆ టైం అయితే వర్త్ అనుకోవచ్చు. ఇక్కడ ఉన్న గణేష్ ఐడిల్ చూస్తే ఇది చూడండి, సింహం పైన గణేష్ మహారాజ్. ఇంకా అలాగే మీరు ఇటు చూసుకుంటే ఇక్కడ గణేష్ విగ్రహం ఉంది కదా, 3 తలకాయలతో ఉన్నాయి. పైగా నాగరాజు వస్తాడు పైన. ఇంకా వర్క్ అయితే ఉంది. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి పాము తోక. ఇక్కడ కింద చూడండి, పాము అంతా చుట్టుకొని ఉన్నట్లు ఇప్పుడు మీకు అర్థమవుతుంది. పైన నాగరాజు అయితే వస్తాడు. ఇంకా అలాగే వెనక సైడ్ చూస్తే అది పెద్ద గణేష్ 4 చేతులతో, కిరీటం, వెనకాల చక్రంతో, శివుడు ఉంటాడు కదా కైలాసంలో, అలా ఒక గట్టు పైన కూర్చొని ఉంటాడు. ఇంకా దాని పక్కనే అతి పెద్ద గణేశుడు 3 ముఖాలతో శంకు పైన కూర్చొని ఉన్నాడు. అసలు ఇంత పెద్ద విగ్రహాలు ఎట్లా తయారు చేస్తాం మేము, ట్రాన్స్పోర్ట్ చేయాలన్నా చాలా కష్టమైద్దాము. ఇంకెక్కడ చూసుకున్నట్లయితే గణేష్ విగ్రహం చూడండి, కింద ఇంకా వర్క్ అయితే జరుగుతుంది. రౌండ్ షేప్లో ఉంది కదా, నాకు తెలిసి ఇందాక మనం లాస్ట్ వీడియోలో ఒకసారి గ్లోబల్ అని చెప్పాం కదా, అలా భూమి టైప్లో పెట్టి పైన గణేష్ విగ్రహం అనుకున్నాను నేనైతే. ఇంకా తయారయ్యేకి టైం పట్టుద్ది, చూద్దాం. ఇటు సైడ్ వెళ్దాం. మీరు అటు సైడ్ దాని పక్కన చూడండి, ఇంకో గణేష్ మహారాజ్ అయితే పెద్ద చెయ్యి ఉంది, పిడికలు పెట్టి కొద్దిగా మళ్ళీ ఏళ్ళు పట్టుకున్నాడు. దానిపైన గణేష్ మహారాజ్. ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని గణేష్ విగ్రహాలు అబ్జర్వ్ చేయండి, ప్రతి విగ్రహానికి 4 చేతులు లేదా అంతకన్నా ఎక్కువ చేతులు ఉన్నాయి. 2 చేతులతో అయితే ఇంకా ఏది కనిపించలే, మ్యాక్సిమం లేదేమో, లేనట్టే. ముందుకెళ్ళి చూద్దాం. ఇంక ఇటు సైడు పెద్ద పీట మీద గణేష్ కూర్చున్నట్లు సింపుల్గా ఉన్నాయి, కానీ చాలా హెవీగా ఉన్నాయి. అంటే పెద్దగా ఉన్నాయి కానీ సింపుల్గా ఉన్నాయి కదా బాగా. ఇంకా ఇటు సైడ్ చూడండి, అతి పెద్ద గణేష్. నేను చెప్పాను కదా ఇందాకే ప్రతి విగ్రహానికి 4 చేతులు ఉంటాయని. ఈ విగ్రహానికి కూడా అంతే, మ్యాక్సిమం అన్ని 4 చేతులు ఉంటాయి. ఇంకా మనం దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ప్రతి విగ్రహానికి 4 చేతులు ఉంటాయి. పైగా జ్యువెలరీ ఇక్కడ మెయిన్ బాగా అబ్జర్వ్ చేయండి, జ్యువెలరీ బాగా కనిపిస్తుంది కదా గణేష్ విగ్రహాలకి.
ఇంకా అలాగే అటు సైడ్ ఒక నంది, ఇటు సైడ్ ఒక నంది, 2 నందుల మధ్యలో గణేశుడు పీఠం మీద కూర్చోన్నాడు. ఇంకా ఇక్కడ కూడా అంతే, ఏమంటే ఇక్కడ నందులు లేవు, ఒక పీఠ మీద గణేశుడు అయితే కూర్చోన్నాడు. ఇంకా మీరు అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే గజరాజు పైన గణేశుడు. కానీ ఇందాక మనం చూసినట్లయితే అన్ని దాళ్ళ కన్నా ఈ గణేష్ విగ్రహం అయితే కొద్దిగా డిఫరెంట్గా ఉంది. పెద్ద గజరాజు, గజరాజు పైన చిన్న గణేశుడు. చూడండి, గణేశుడి కంటే గజరాజు తొండమే పైకి ఉంది. చాలా బాగుంది కదా. పైగా ఈ వీడియో చూసి వీటి అన్నిట్లో మీకు ఏ గణేష్ విగ్రహం బాగా నచ్చిందో కామెంట్ చేయండి. ఇంకా ఇది వచ్చేసి ఇక్కడ ఉన్న వాటిల్లో అది పెద్ద భారీ గణేశుల్లో ఇది కూడా ఒకటి. అన్ని సిట్టింగ్ గణేష్లో ఇక్కడ ఆల్మోస్ట్. ఇంకా మేము వచ్చిన ఆయనకైతే వర్క్ కూడా జరుగుతుంది. చూడండి, అన్న అయితే వర్క్ చేస్తూ ఉన్నాడు. మనకైతే ఇక్కడ విగ్రహాలన్నీ జ్యువెలరీ మెయిన్. బాగా మీరు చూస్తే జ్యువెలరీ బాగా కానొస్తుంది చూడండి ఈ గణేష్ విగ్రహాల్లో. అదే ఇంకా మనకు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ కూడా సిట్టింగ్ గణేష్డే, కానీ కొద్దిగా డిఫరెంట్గా ఉన్నారు చూడండి. వెనకాల చక్రం చుట్టూ త్రిశూలాలు, ఆ పైన శివుడి బొమ్మ కూడా ఉంది. అదే శివుడి విగ్రహం షేప్లో ఒకటి పెట్టారు. మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఉన్న వాడు అన్నిటికంటే ఇదే కొద్దిగా డిఫరెంట్గా ఉంది. గణేష్ అయితే కూర్చొనే ఉన్నాడు ఆ పీఠ మీద. ఈ కింద వచ్చేసి హంస వాహనం అయిండొచ్చు. ఆ రకంగా దీన్ని డిజైన్ చేయడం జరిగింది. ఇంకా మనం ముందుకెళ్ళి చూద్దాం. ఇక్కడైతే కొన్ని ఐడల్స్కి అయితే పెయింటింగ్ కూడా అయిపోయినట్టుంది. చూడండి, పెయింటింగ్ చేశారు. చూద్దాం వెళ్ళి. నాకు తెలిసి ఈ స్టోర్లో ఇదేనేమో అతి పెద్ద చిన్న విఘ్నేశ్వరుడు. అయితే ఇంకా వర్క్ జరుగుతుంది, కంప్లీట్ కాలే. మ్యాక్సిమం ఇదే ఉంటుంది. లేదా ఈ విగ్రహాన్ని తయారు చేసి ఇంకో విగ్రహంలో ఏమైనా జాయిన్ చేస్తారేమో, అట్లా కూడా చేయొచ్చు, చెప్పలేము అయిపోయేంత వరకు. ఇంకా ఇక్కడ చూడండి, గణేష్ విగ్రహానికి అయితే పెయింట్ అయిపోయింది. ఇక్కడ ఏకంగా గణేశుడికి 1 2 3 4 5 6 చేతులు ఉన్నాయి. పైగా వెనకాల కూడా ఏదో ఇంకా వర్క్ జరుగుతుంది, కంప్లీట్ కాల. కింద మూషికాలు అయితే దండిగా ఉన్నాయి. నాకు తెలిసి తయారు చేసి పెట్టారు. తర్వాత ఒక్కో విగ్రహానికి ఒక మూషికరాజును అయితే పెడతారు. ఈ విగ్రహానికి ఒకటే ఉంటుంది. దీనికి ఇంకా బ్యాక్గ్రౌండ్ ఖాళీగా ఉంది, ఇంకా టైం పట్టుద్ది అయిపోయేసరికి. ఇంకా మీరు ఈ విగ్రహాలు చూడండి, పెయింటింగ్ కూడా ఆల్మోస్ట్ అయిపోయాయి కదా. సేమ్ పెయింటింగ్ కూడా అంతా ఒకటే ఉంది. ఇవన్నీ ఒకటే స్టైల్లో తయారు చేస్తున్నట్లున్నారు. అటు సైడ్ వెళ్ళి చూద్దాం, ఎందుకంటే కొద్దిగా డిఫరెంట్గా అటు సైడ్ విగ్రహాలే కనపడుతున్నాయి. ఈ పెయింటింగ్ కూడా చూడండి, అంతా సేమ్ పెయింటింగ్, సేమ్ ప్యాటర్న్లోనే ఉన్నాయి. అంటే వీళ్ళది ఉంది కదా విజయ్ మాధవి ఆర్ట్స్ అని, వీళ్ళకు బ్రాండ్ మాదిరి వీళ్ళు సేమ్ ఒక ఐడిల్స్ తయారు చేస్తారో మనకైతే తెలియదు. అది కూడా ఒకటి అయ్యిండొచ్చు. మొత్తం హైదరాబాద్లో వీళ్ళ బొమ్మలు ఎక్కడెక్కడ ఉన్నాయి ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు గణేష్ విగ్రహాలను. ఇటు సైడ్ చూడండి, నేను అన్నట్లే డిఫరెంట్ గణేష్ ఐడియల్ ఉంది. కింద పరమేశ్వరుడు విత్ 6 ప్యాక్, పైన గణేష్ మహారాజు 1 2 8 చేతులతో గణేష్ మహారాజు ఉన్నాడు. పైగా ఇక్కడ శివుని మెల్లో నాగసర్పం ఉంది కదా, దానిపైన గణేషుడు పట్టుకున్నట్టు వీళ్ళు చేశారు కదా. వాళ్ళు ఏంది మ్యాక్సిమం ఇదైతే 15 to 20 మధ్యలోనే ఉంటుంది హైటు ఈజీగా. ఉన్న వాటిలో ఇది కొద్దిగా డిఫరెంట్, అంటే వేరే మోడల్. ఆ విగ్రహాలకు దీనికి సంబంధం లేదు. ఇంకా అటు సైడ్ కూడా కొద్దిగా డిఫరెంట్గానే ఉంది. దాన్ని చూద్దాం. విగ్రహం చూడండి, ఇది ఎందుకో నాకు ఒక రకంగా, నేను లాస్ట్ వీడియోలో ముంబై టైప్ అన్నా కదా, ఆ టైప్లోనే పైన తలపాగా అయితే ఉంది టోపీలాగా. కింద వచ్చేసి 1 2 3 4 5 గుర్రాలు ఉన్నాయి. గుర్రాల పైన అదే స్వారీ చేస్తున్నట్టు గణేష్ మహారాజుని అయితే పెట్టారు. ఒక చేతిలో మళ్ళీ కూడా స్వర్పం కూడా ఉంది. ఇంకా మళ్ళీ ఇవన్నీ ఇంకా సిట్టింగ్ గణేష్లే. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే సేమ్ ప్యాటర్న్తోనే ఉంటాయి. చూడండి, ఇటు నుంచి చూడండి, మొత్తం అన్నీ ఒకటే ప్యాటర్న్ లాగా కనిపిస్తున్నాయి. 4 చేతులు సిట్టింగ్ గణేష్, కింద పీఠము, జ్యువెలరీ సేమ్ అంతా ఒకటే రకంగానే ఉన్నాయి. చూడు, చాలా పెద్దగా అయితే స్టోర్ అయితే. ఇంక ఇవన్నీ ఒకటే ప్యాటర్న్లో ఉన్నాయి కదా. మనం ఇటు సైడ్ వెళ్ళి చూద్దాం. కొద్దిగా డిఫరెంట్గా ఉన్నట్టున్నది. చూడండి, వెనకాల పెద్ద చక్రం వల్ల అది మామూలుగా చైర్ ఉంటుంది కదా, రాజులు మహారాజులు దేవుళ్ళు కూర్చునేది సింహాసనం, ఆ టైప్లో పెట్టారు. ఇటు సైడ్ నెమలి, ఇంకా అటు సైడ్ మామూలుగా ఉన్నాయి. ఇంకా మీరు అలాగే చూసుకోండి, ఇక్కడ కూడా గణేష్ అయితే 4 చేతులు ఓ పీఠ మీద కూర్చున్నాడు. కానీ వెనకాల డిజైన్ మారింది. మీరు అబ్జర్వ్ చేస్తే పెద్ద చక్రం ఉంది. పైగా చక్రం చుట్టూ త్రిశూలం షేప్లో డిజైన్లు అయితే వేయడం జరిగింది. ఇంకా దాని పక్కన ఉన్న విఘ్నేశ్వరుడు వచ్చేసి ఇది కూడా పెద్ద పీఠం మీద కూర్చున్నాడు. వెనకాల చక్రం లాగా ఉంది, కానీ డిజైన్ మారింది. చూడండి, కొద్దిగా గుడ్డల్లాగా ఉన్నాయి కదా, ఆ టైప్లో ఉన్నాయి. ఇంక ఇది వచ్చేసి త్రిముఖ గణేశుడు.
ఇంకా మీరు ఇక్కడ ఉన్న గణేష్ విగ్రహాలు అన్నీ అయితే చూసారు కదా, ఇందులో మీకు ఏ గణేష్ విగ్రహం నచ్చిందో కామెంట్ చేయండి. ఇంకా అలాగే మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ స్టోర్ నేమ్ వచ్చేసి విజయ మాన్వి ఆర్ట్స్. ఈ కరెక్ట్ లొకేషన్ వచ్చేసి లక్ష్మీగూడ జాలేపల్లి రోడ్డు, లక్ష్మీగూడ వైన్ షాప్ ఆపోజిట్ స్టోర్ అయితే మనకి ఇదే. చాలా అతిపెద్ద విగ్రహాలు అయితే ఉన్నాయి నేను ఇప్పటి వరకు చూసిన దాంట్లో అయితే.